అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి కొత్త స్ట్రాటజీతో రాజకీయం చేస్తున్నారా? నిన్నటి వరకు కార్యకర్తలకు అండగా ఉంటానని ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా జువలదిన్న ఆ పర్యటనలో కూటమి ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే కూటమిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చంద్రబాబు నాయుడు అంటే ఆయన అధినేత కాబట్టి ఆయనంటే భయభక్తులతోటి మరి పనిచేస్తూ ఉన్నారో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ విమర్శించడం, చంద్రబాబు నాయుడిని మరి కొన్ని అశ్లీల పదజాలం వాడటం కూడా రాజకీయంగా చర్చ నడుస్తున్నటువంటి అంశం. నిన్నటి వరకు పార్టీ కార్యకర్తలకు, నాయకులు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నటువంటి అంశం. ఇది వైసీపీకి మేలు చేకూర్చే అంశం, కూటమికి కోలుకోలేని దెబ్బ అవుతుంది రాబోయే రోజుల్లో. ఈ స్ట్రాటజీ కనుక సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో వైసీపీకి కొంత ప్లస్ అవుతుందని కూడా 3 సంవత్సరాలు త్వరగా అయిపోతాయి, వచ్చేది వైసీపీనే, అధికారంలోకి వస్తాం, ఎవరైతే తమను ఇబ్బందులు పెట్టారో వారు అంతు తేలుస్తాం, చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా మాట్లాడటం, అదేవిధంగా కూటమి ప్రభుత్వంపై ఘాటైనటువంటి విమర్శలు చేయటం వెరసి నిన్న జువలదిన్న పర్యటన సాగిందని మనం తెలియజేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు కూడా కార్యకర్తలు ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా ఉంటుంది, మీరంతా కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనండి, కేడర్ను కాపాడుకునేందుకు ఒక స్ట్రాటజీ ఫాలో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జువలదిన్న పర్యటనలో మాత్రం స్ట్రాటజీ మార్చారా అనేది కూడా మరి రాజకీయంగా చర్చ నడుస్తుంది. అంటే ఇక్కడ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అనేటువంటి ఒక దాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళటానికి, ఎందుకంటే మావిగన్ అనే అంశం ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించకపోవటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ దానిపై ట్రోల్ చేయటం, మరి మాట్లాడటం, ఇవన్నీ వెరిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను జువలదిన్న పర్యటనకు సంబంధించి అక్కడ మత్స్యకారులతో మాట్లాడటం జరిగింది. ఆ షిప్ యార్డు గతంలో వైసీపీ ప్రభుత్వం టైంలోనే మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా మరి దాదాపుగా 250 కోట్లకు పైగా కూడా ఏర్పాటు చేసేవారే, అది మత్స్యకారుల కమిటీ చేతుల్లోకి వెళ్లేందుకు మాత్రమే అర్హులని. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు వారికి కట్టబెట్టేందుకు కుయుక్తులు పన్నుతుందని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడం జరిగింది. అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి మత్స్యకారులతో కూడా ఆయన ముఖాముఖిగా మాట్లాడటం జరిగింది. పలు అంశాలు కూడా వారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా మత్స్యకారులను వేధించటం, అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కడవలూరు బోర్డులో లోకల్గా ఉన్నటువంటి ఎంపీ, ఎమ్మెల్యేలు, అదేవిధంగా గతంలో నారా లోకేష్ గారు వచ్చినప్పుడు మరి సైలెంట్గా ఉండి ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత వాటన్నిటిని కూడా మరి డబ్బులు తీసుకొని వదిలారు అనేది కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించి ఒక కాల్ డేటాను కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రెస్ మీట్లో మామూలుగా మీటింగ్లో కూడా బయట పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి కొత్త స్ట్రాటజీతో మాట్లాడుతున్నారు అనేది అక్కడ అర్థమవుతున్నటువంటి అంశం. నిన్నటి వరకు కార్యకర్తలు పార్టీకి అండగా ఉంటే చాలు, పార్టీలో కార్యక్రమాలు పాల్గొంటే చాలు అని ఆశపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు స్ట్రాటజీ మార్చి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, 3 సంవత్సరాలు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా 3 సంవత్సరాలు అయిపోతాయి అనేది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నటువంటి అంశం. ఇది ఒక ప్రమాదకర సంకేతం కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే పదే వైసీపీ కార్యకర్తలకు కూడా ఇది జగన్మోహన్ రెడ్డి కొత్త స్ట్రాటజీ తోటి వస్తుంది, వైసీపీ ప్రభుత్వం ఏమైనా మార్పులు జరగచ్చు, కేంద్రంలో బీజేపీతో సఖ్యతగా ఉంటున్నారు అనేది కూడా ప్రజల్లోకి వస్తున్నటువంటి అంశం. రాజకీయాల్లో ఎప్పుడు ఏ మార్పులు జరుగుతాయనేది ఎవరూ చెప్పలేనటువంటి అంశం. సో వచ్చేటువంటి పరిస్థితులు కూడా బేరీజ్ వేసుకొని రాజకీయంగా ముందుకు సాగితే మరి ఖచ్చితంగా కూడా వైసీపీకి ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి అంశం. ఏదేమైనా జువలదిన్న పర్యటన జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అక్కడ మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలందరూ కూడా భారీగా రావటం జరిగింది. మత్స్యకారులకు అండగా ఉంటామని, వైసీపీ కనుక అధికారంలోకి వచ్చే మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, ఇక్కడ ఉన్నటువంటి హార్బర్లన్నీ మత్స్యకారులతో కూడిన కమిటీలకే అప్పజెప్తామని ఆయన ఘాటుగా విమర్శించడం, ఘాటుగా స్పందించడంతో మరి అక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు కొంత ఇరకాటంలో పడ్డారా అనేది కూడా చర్చ నడుస్తుందని మనం తెలియజేసుకోవచ్చు.